ప్రస్తుతం మనం డంపియా దగ్గర ఉన్నామండి కరీంనగర్ బైపాస్ లో. చూడండి ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూడండి. అధికారులు ఎలాంటి చలనం లేదండి. ఎన్విరాన్మెంటల్ సంబంధించిన ఇంజనీర్స్ ఉంటారండి దీనికి స్పెషల్ గా. వాళ్ళు ఎంత చిల్లర వేస్తారంటే కనీసం వాళ్ళకి నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారండి. వాళ్ళకి అసలు దీని మీద సోయే లేదండి. అసలు ఎంత పొగ చూడండి. ఇది మొత్తం రోజు ఇలాంటి స్మోక్ వచ్చి మొత్తం కాలనీస్ మొత్తం స్ప్రెడ్ అవుతుందని. కౌతరాంపూర్, ఆటోనగర్, ఉదింబోర్డ్ కాలనీ, మన అల్కపురి కాలనీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. నాట్ ఓన్లీ 9th డివిజన్ కాకుండా మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. దీనికి అసలు కనీసం వీళ్ళు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. మన మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు చాలా అధికారులు ఉన్నారు. వాళ్ళు కనీసం ఇంత చాలాసేపు అవుతుంది, గంట సేపు అవుతుందండి ఇక్కడ మంటలు మండబట్టి. కనీసం ఒక్కరు కూడా వచ్చిన దాఖలా లేవండి. కనీసం దీన్ని మంటలు ఆర్పాలి, లేకపోతే దీన్ని పొగ రాకుండా ఏదైనా వేయాలని కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేదండి. చాలా ఘోరంగా ఉందండి సిచ్యువేషన్. బయోమైనింగ్ అని చెప్పేసి 16 కోట్లు రిలీజ్ చేసిందండి. అసలు వీళ్ళు 16 కోట్లు దేనికి వాడిరో మాకు అర్థం అవ్వట్లేదండి. బయోమైనింగ్ లోపల 2 మెషిన్స్ వచ్చారు, అవి పనిచేయట్లేదు. దాంట్లో ఒకటే మెషిన్ పనిచేస్తుందండి. మళ్ళా 16 కోట్లు అని చెప్పేసి 2-3-4 కోట్లు ఖర్చు పెట్టారు దీని మీద. అంతే, 16 కోట్లు ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు. మరి ఉన్న డబ్బులు మరి ఏం చేసారో కూడా తెలియదు. మరి ప్రజల ప్రాణాల మీద అసలు పట్టే లేదండి. నిజంగా మన మున్సిపాలిటీ వాళ్ళకి ప్రజల ప్రాణాలంటే లెక్కనే లేదు. వీళ్ళు ఏడైనా కానీ సావని అని అనుకుంటారు అంతే తప్ప వీళ్ళ మీద దీని మీద యాక్షన్ తీసుకుందాం అదేమని వాళ్ళకి అసలు ఇంట్రెస్టే లేదండి దీని మీద. సోయి కూడా ఎంత దారుణంగా, జనాలు చచ్చిపోతే కూడా సోయి లేదండి వీళ్ళకి. చచ్చిపోతే రావని అని అనుకుంటారు అంతే. వీళ్ళకి అసలు అధికారులకి ప్రజల ప్రాణాలంటే విలువనే లేదండి. వీళ్ళు రావని, చుట్టుపక్కల ఓడన రావని, ఎక్కడైనా రావని అని చిల్లరగా బిహేవ్ చేస్తారండి. వీళ్ళు అసలు ఏం చలనంగు లేదు. వేస్ట్ అంటే ఇక్కడ తీసుకొచ్చి పోయి కాలబెట్టడం అంతే. ఇది బయోమైనింగ్ అన్నారు, దీన్ని ఫైర్ మైనింగ్ అంటారు. అడవిలో వేస్తారు చూడండి, అడవిలో కార్చిచ్చు కాలుతుంది చూడండి, సేమ్ అట్లున్నది సిచ్యువేషన్ ఇక్కడ. అరే జనాలు కూడా ముంగటి రావాలండి. జనాలు కూడా అందరు ముంగటికి వచ్చి దీని ప్రాబ్లం కి సొల్యూషన్ వెతుకుదామన్న ఆలోచన కూడా జనాలకు కూడా రావాలండి. ఎంతసేపు ఒకరు, 2, 10 మంది, 100 మంది కాదు, చుట్టుపక్కల కాలనీస్ ఉన్న ప్రజలందరూ ముంగటికి రావాలి. అధికారులు చలనం రావాలంటే, నాయకుల్లో చలనం రావాలంటే ప్రజలందరూ కలిసి ముంగటికి వస్తేనే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. అంతేగాని ఒకరు, 2 వచ్చి, 10 మంది వచ్చి, 100 మంది వస్తే కాదు, వేల మంది రావాలి దీనికి.